ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీని ఎంత మత సామరస్యంగా నిర్వహించి జిల్లాలో ఆదర్శంగా నిలిచారో అలాగే కోర్టులో గంగమ్మ జాతరను, బక్రీద్ పండుగలను ఆదర్శంగా జరుపుకోవాలి. డీఎస్పీ మహేంద్ర సూచన. బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులు సంయుక్తంగా డిపాజిట్లు పెంచి బ్యాంకు అభివృద్ధికి సహకరించాలి. డీసీసీ బ్యాంకు మేనేజర్ సోమశేఖర్ రెడ్డి విజ్ఞప్తి. మదనపల్లె పట్టణంలోని డీసీసీ బ్యాంకు నందు ఖాతాదారులతో సమావేశాన్ని నిర్వహించిన బ్యాంకు అధికారులు. హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీని ఎంత మత సామరస్యంగా నిర్వహించి జిల్లాలో ఆదర్శంగా నిలిచారో అలానే కోర్టులో గంగమ్మ జాతరను, బక్రీద్ పండుగలను ఆదర్శంగా జరుపుకోవాలని డీఎస్పీ మహేంద్ర సూచించారు. నేడు మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో హిందూ ముస్లిం పెద్దలతో శాంతి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సిఐ ఈదుర్ షా వలి, వక్ఫ్ బోర్డు సభ్యులు పఠాన్ ఖాదర్ ఖాన్, టౌన్ బ్యాంకు డైరెక్టర్ జోళ్లపాలెం దేవేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఇటీవల మదనపల్లె పట్టణంలో హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీని మత సామరస్యం చాటేలా జరుపుకోవడం అభినందనీయమన్నారు. అలానే ప్రస్తుతం పట్టణంలో జరుగుతున్న జాతరలు, బక్రీద్ పండుగలను మత సామరస్యానికి నిదర్శనంగా జరుపుకోవాలని కోరారు. సిఐ మాట్లాడుతూ జాతరలకు వెళ్లేవారు ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పెద్ద వాహనాల్లో కాకుండా ద్విచక్ర వాహనాలపై రావాలని కోరారు. అదేవిధంగా జాతరకు వచ్చే మహిళలు విలువైన ఆభరణాలు ధరించి రావద్దని, మీకు ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే అక్కడే ఉన్న పోలీస్ సిబ్బందికి తెలపాలని, వారు వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటారని చెప్పారు. మనకి ఈరోజు రేపు గంగమ్మ జాతర ఉంది కాబట్టి పీస్ కమిటీ మీటింగ్ పెట్టడం జరిగింది. రెండు మతాల పెద్దలతోటి వాళ్ళకి సూచించడం ఏంటి అంటే ఎటువంటి గొడవలు లేకోకుండా, ఎటువంటి యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఏం లేకుండా, గొడవలు లేకోకుండా పీస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని మన హనుమాన్ శోభయాత్ర ఎట్లయితే కమ్యూనల్ హార్మనీ ఒక మెసేజ్ అయితే ఎట్లయితే ఇచ్చామో ఇది కూడా అట్లాగే చేసుకొని పీస్ఫుల్గా మన పోలీస్కి కోఆపరేట్ చేసుకుంటూ ఈ 2 రోజులు పీస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ సమావేశం డిఎస్పీ గారి ఆధ్వర్యంలో జరగడం ఏమంటే, మనకు మదనపల్లిలో ఈరోజు రేపు 2-3 చోట్ల గంగమ్మ జాతర జరుగుతుంది. అందులో ముఖ్యంగా కోట్ల గంగమ్మ జాతర చాలా పెద్దగా జరుగుతుంది, చాలా ఏళ్ళ నుంచి జరుగుతూ ఉంది. అట్లే అదేవిధంగా సిమిలర్గా పక్కనున్న గాంధీపురం కానీ, కుమార్పురం కానీ అక్కడ కూడా ఈరోజు రేపే ఉంది జాతర. అందువల్ల సారు అందరినీ పిలిపించి అందరూ సామరస్యంగా, అన్యోన్యంగా, కలుపుకోలుగా చేసుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని, మదనపల్లె మనం మత సామరస్యానికి ఉండకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలని, మత విద్వేషాలు రెచ్చగొట్టుకోకుండా అందరూ కలిసిమెలిసి బాగా చేసుకోవాలని చెప్పి అందరినీ పిలిపించడం జరిగింది. అందుకు మత పెద్దలు కూడా, అన్ని కులాల పెద్దలు కూడా వచ్చి అందరూ కూడా సార్ సమక్షంలో ఖచ్చితంగా మేమందరం అలాగే చేసుకుంటాము, తప్పకుండా ఈ మదనపల్లి గౌరవాన్ని కాపాడుతాము, మదనపల్లి ఆదర్శంగా నిలబడుతుంది. అన్ని ఊర్లకు కూడా మదనపల్లిని ఆదర్శంగా తీసుకొని మన రాష్ట్రంలో కూడా ఇలాగే మంచి కార్యక్రమాలు అందరూ కలిసి చేసుకోవాలని సూచించడం జరిగింది. అందుకు అందరూ కూడా దానికి సమానం. మెయిన్ కోర్టులో గంగమ్మ జాతర చాలా పవిత్రంగా మా హిందూ ముస్లిం సోదరులు అందరూ కలిసి చేసుకుంటారు. దానికి బక్రీద్ పండుగ ఉంది. అందరూ హిందూ ముస్లిం సోదరులు అందరూ కలిసిమెలిసి ఈ జాతర కానీ బక్రీద్ కానీ జరుపుకోవాలని పీస్ కమిటీ అంటే మదనపల్లిలో ఉండే మత పెద్దలు, అన్ని కుల మతాలు అందరూ కలిసిగా ఈ కార్యక్రమం విజయవంతంగా చేసుకోవాలని, సామరస్యంగా మత సామరస్య ప్రతీకగా మదనపల్లి ఉంది కాబట్టి ఆ పేరు మీరు అట్లే చేసుకుంటూ ఈ జాతర బాగా చేసుకోవాలని గౌరవ డిఎస్పీ గారు ఇచ్చినందుకు మేమంతా ముస్లిం సోదరులు, అదేవిధంగా మత పెద్దలు, మసీద్ పెద్దలు అందరూ వచ్చి మన హిందూ సోదరులందరితో కలిసి ఈ కార్యక్రమం విజయవంతం చేశాము. అదేవిధంగా రేపు జరిగే ఈ జాతరలో కోటూరు గంగమ్మ జాతర కానీ ఇతర ఏ కార్యక్రమాలు కానీ అందరం కలిసి ఈ పండుగ వాతావరణం లాగా చేసుకుంటామని గౌరవ డిఎస్పీ గారికి అందరం ముస్లిం సభ్యులు అందరి తరఫున నేను తెలియజేస్తున్నాను సార్. బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులు సంయుక్తంగా డిపాజిట్లు పెంచి బ్యాంకు అభివృద్ధికి సహకరించాలని డీసీసీ బ్యాంకు మేనేజర్ సోమశేఖర్ రెడ్డి తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని డీసీసీ బ్యాంకు నందు ఖాతాదారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్లు వాణి, పవిత్ర, సిబ్బంది షర్మిల, జయంతి, మోహనాచారి, అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాసులు, రిటైర్డ్ మేనేజర్లు గొల్లపూడి తిరుపతిరావు, శివశంకర్, నాగరాజురావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్యాంకు అభివృద్ధి చెందాలంటే డిపాజిట్లు చాలా ముఖ్యమన్నారు. బ్యాంకు అందిస్తున్న సేవల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లి డిపాజిట్లు పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా డిపాజిట్లపై ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతోందని, సీనియర్ సిటిజన్స్కు 0.5% వడ్డీ రేటు అధికంగా ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. మదనపల్లి పట్టణ పరిసర గ్రామాల ప్రజలు డీసీసీ బ్యాంకు అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకుని తమ నగదును బ్యాంకు నందు డిపాజిట్ చేసి లబ్ధి పొందాలని కోరారు. మదనపల్లి సహకార కేంద్ర బ్యాంకు వినియోగదారుల మీటింగ్ ఈ దినం
మదనపల్లి బ్రాంచ్ నందు జరిగింది. వినియోగదారులు అందరూ చాలామంది వచ్చారు. మదనపల్లి బ్రాంచ్ గురించి డిపాజిట్లు, తర్వాత రైతులకు ఇస్తున్న లోన్ల గురించి, తర్వాత వినియోగదారులకు ఇక్కడ ఏదైనా సాధక బాధకాలు ఉన్నాయా అనే అంశాన్ని గురించి పూర్తిగా ఇక్కడ మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం మదనపల్లి బ్రాంచ్లో దాదాపు 50 కోట్ల వరకు డిపాజిట్ పొజిషన్ ఉంది. జిల్లా లెవెల్ ఎత్తుకుంటే 950 కోట్లు ఇప్పటికీ ఉంది. ఈ సంవత్సరం జిల్లా లెవెల్లో 1100 కోట్లు డిపాజిట్గా సేకరించాలని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. తర్వాత అందరికీ తెలిసిన విషయమే, మా మదనపల్లి బ్రాంచ్లో ఈ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ నందు 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఒకటి ఉంది. తర్వాత సీనియర్ సిటిజన్స్కి కూడా ఒక 0.5% ఇక్కడ మేము ఇస్తున్నాము. దీనివల్ల సీనియర్ సిటిజన్స్ చాలా మంది లబ్ధి పొందేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కువగా డిపాజిట్ల మీద మేము ఇంట్రెస్ట్ ఇస్తున్నాము. అది కాకుండా వాళ్లకు ప్రత్యేకంగా 50% మేము ఎక్కువగా వడ్డీ ఇస్తున్నాం. కాబట్టి చాలా మంది ఇక్కడ వచ్చి డిపాజిట్ చేసేందుకు అవకాశం ఉంది. తర్వాత లోన్స్ విషయం వస్తే మా బ్యాంకులో అన్ని రకాలైన లోన్స్ ఇస్తున్నాం. గోల్డ్ లోన్స్ అయితేనేమి, తర్వాత సైట్ల మీద లోన్స్ అయితేనేమి, తర్వాత బిల్డింగ్లు కట్టుకునేదానికి లోన్స్ అయితేనేమి, అగ్రికల్చర్ లోన్స్ ముందు నుంచి ఇస్తూ ఉండేది, అవి అట్లే కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఇవి కాకుండా ఎక్స్ట్రాగా ఈ లోన్స్ అన్నీ ఇస్తూ ఉన్నాము. దీని గుట్టుగా అందరికి కూడా ఈ విషయం తెలిసిందే. మేము చెప్పేది ఏమంటే, మా బ్యాంకులో ఎవరికైనా కస్టమర్స్కు ఏదైనా అనానుకూలం జరిగినా కూడా వెంటనే మేనేజర్ గారికి తెలియజేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాము. ఎందుకంటే ఏ విధమైన సమస్యలు వచ్చినా కూడా ఆన్ ది స్పాట్ అప్పటికప్పుడే మేము దాన్ని పరిష్కరించి ఏ కస్టమర్కి కూడా అసౌకర్యం జరగకూడదనే అభిప్రాయంతో ఇక్కడ ఈ దినం మీటింగ్ జరపడం జరిగింది. మీరు డిపాజిట్లు మా బ్యాంకులో చేయండి. మీరు చేసే డిపాజిట్ల మీద కూడా ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఉంది కాబట్టి మీ భద్రతని, మీ డిపాజిట్ మీద భద్రత అనేది బ్యాంక్ వాళ్ళు చూసుకుంటారు. ఆ పరిస్థితుల్లో ఈ విషయాలన్నీ క్షుణ్ణంగా అందరికీ తెలియజేయడం జరిగింది. ఒకరిద్దరు కస్టమర్స్ కూడా వచ్చి ఇక్కడ మాట్లాడడం జరిగింది. తర్వాత వాళ్ళకు లోన్స్, కొంతమంది ఒక లేడీ అయితే మేము లోన్స్ తీసుకున్నాము, సక్రమంగా కడుతున్నారు, మాకు ఏ విధమైన సాధక బాధకాలు లేవు, మాకు ఇక్కడికి వచ్చినా కూడా కస్టమర్స్ కూడా బాగా ట్రీట్ చేస్తూ ఉన్నారు అని అభిప్రాయం నిలబుచ్చినారు. మాకు చాలా సంతోషమైంది. మేము అదే కోరుకునేది, కస్టమర్స్ నుంచి మాకు ఏ విధమైన సమస్యలు లేకుండా ఉండాలా వాళ్లకు బ్యాంకులోకి వచ్చినారంటే. అది కాకుండా చాలా మటుకు మా వాళ్ళు అప్లైస్ చేస్తారు. అవుట్ ఆఫ్ ది అవర్స్ వచ్చినా కూడా కొంతవరకు బ్యాంకులో కొంతవరకు మేము చేస్తాం. కాబట్టి ఈ ఫెసిలిటీస్ అందరూ వినియోగించుకోవాలని కోరుతూ, ఈ డిపాజిట్ల విషయం అయితేనేమి, తర్వాత లోన్స్ అయితేనే విషయం ప్రతి ఒక్కరు కూడా అందరూ వినియోగించుకోవాలా అని కోరుతూ ఆ విషయాలన్నీ క్షుణ్ణంగా ఇక్కడ పరిశీలించడం జరిగింది. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ మహేంద్ర సూచించారు. నేడు ఆయన ఎంసీటీవీతో మాట్లాడారు. ఇటీవల సైబర్ నేరాలు అధికమయ్యాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీస్ శాఖ వారు ఎన్ని సూచనలు చేస్తున్నా ప్రజలు మోసపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అరెస్టు వారెంట్ వచ్చిందని ఫోన్ చేసి వాట్సాప్కు చీఫ్ జస్టిస్ నుండి వచ్చిన అరెస్టు వారెంట్ అంటూ ఓ నకిలీ అరెస్టు వారెంట్ను పంపి బెదిరించడం జరుగుతోందని అన్నారు. బేరసారాలు మాట్లాడి ఫోన్పే ద్వారా డబ్బులు వేయించుకొని మోసం చేస్తారని, ఇటువంటి కాల్స్ వచ్చినప్పుడు బ్లాక్ చేయడమో లేక 1903 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి కంప్లైంట్ చేయడమో చేయాలని కోరారు. అదేవిధంగా గంజాయి విక్రయిస్తున్న, వినియోగిస్తున్న వారి సమాచారాన్ని తమకు ఫోన్ చేసి కానీ వాట్సాప్ ద్వారా కానీ తెలియజేస్తే వెంటనే స్పందిస్తామని చెప్పారు. మదనపల్లి ప్రజలందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు రేపు గంగ జాతర జరుగుతుంది కాబట్టి ఎటువంటి ఇష్యూస్ ఏం లేకోకుండా పీస్ఫుల్గా పోలీసుకి కోఆపరేట్ చేస్తూ పార్కింగ్ విషయంలో కావచ్చు, మిగిలిన విషయాల్లో పీస్ఫుల్గా 2 రోజులు ఏదైతే జాతర ఉంటుందో పీస్ఫుల్గా ఫినిష్ చేసుకోవాలి. ఎటువంటి ఇష్యూస్, గొడవలు లేకోకుండా ఏదైతే లాస్ట్ మన హనుమాన్ శోభయాత్ర అప్పుడు ఎంతైతే కమ్యూనల్ హార్మనీగా ఈవెంట్ జరిగిందో ఇప్పుడు కూడా ఈ 2 రోజులు కూడా అట్లాగే జరగాలని కోరుకుంటున్నాను. దాంతోపాటు ఇంకా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు పిల్లలు ఇప్పుడున్న టైంలో గాంజాకి అడిక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అట్లాంటి టైంలో ఎక్కడైనా గాంజా అమ్ముతున్నారు, లేదంటే గాంజా పనాలు సప్లై చేస్తున్నారు, ఇక్కడ నుంచి వస్తుందంటే డెఫినెట్గా యూ కెన్ ఆల్వేస్ కాల్ ఆన్ మై నంబర్. నా నంబర్ వచ్చేసి డైరెక్ట్గా నా నంబర్ కాల్ చేసినా పర్లేదు, నాకు ఈ వాట్సాప్ మెసేజ్ చేసినా కూడా పర్లేదు, నేను దానిపైన డెఫినెట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నా నెంబర్ వచ్చేసి 9440796738. ఈ నెంబర్కి ఎప్పుడైనా మీరు కాల్ చేయొచ్చు. అదేవిధంగా కూడా ఇప్పుడు ఇంట్లో ఉన్న పేరెంట్స్ కూడా చిన్నప్పటి నుంచే, లైక్ వాళ్ళు స్కూలింగ్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి కొంచెం అవేర్నెస్ అనేది కల్పించాలి.
లైక్ ఎటువంటి గుడ్ హ్యాబిట్స్ ఏంటి, బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటి అనేది అప్బ్రింగింగ్ టైంలో పిల్లలకి పక్కన ఉంటేనే డెఫినెట్గా వాళ్ళు రేపు పొద్దున వచ్చే టైంకి ఏది గుడ్ థింగ్, ఏం చేస్తున్నాం అనేది కూడా క్లారిటీ ఉంటుంది. సో పోలీసులు ఏ విధంగా అనేది రెస్పాన్సిబుల్ రోల్ ఉంటుందో ఒక ఫ్యామిలీకి కూడా ఒక రెస్పాన్సిబుల్ రోల్ ఉంటుంది. సో పిల్లలు ఎప్పుడైతే ఎదిగే టైము ఆ ఏజ్ ఉంటుంది చూడండి, ఆ టైంలో పిల్లలతో మాట్లాడుతుండాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటనేది కూడా కంప్లీట్గా మీకు తెలిసి ఉండాలి. కంటిన్యూగా మాట్లాడుతూ అప్పుడే పోలీసు, సొసైటీ అందరు కలిసినప్పుడే ఈ ఏదైతే ఉన్నాయో ఇట్లాంటి యాక్టివిటీస్ అన్నీ తగ్గుతాయి. ఓకే, దాంతోపాటు ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో కూడా ఎక్కడైనా లైక్ అక్కడక్కడ దొంగతనాలు అవి ఇవి అవుతున్నాయి. సో మెయిన్ మీరు ఏదైనా వెకేషన్కి వెళ్తున్నప్పుడు, లేదంటే ఎక్కడైనా దేవాలయంకి ఏదైనా వెళ్తున్నప్పుడు ప్రాపర్గా మీ దగ్గర ఏవైతే గోల్డ్ కానీ లేకపోతే అదర్ వాల్యుబుల్స్ ఉన్నాయో ప్రాపర్గా లాకర్లో పెట్టుకొని పోవాలి. అంతేగాని మీరు వదిలేసేసి వెళ్ళిపోవడము ఇట్లాంటివన్నీ చేయకూడదు. సో మీ దగ్గర క్యారీ చేయండి, లేకపోతే ఏదైనా లాకర్లో పెట్టండి, లేదంటే సేఫ్ కస్టడీలో ఎక్కడైనా పెట్టుకోండి. దాంతోపాటు ఇంకోటి మెయిన్ యూత్కి నేను చెప్పాల్సింది ఏంటంటే, రీసెంట్ టైంలో ఈ డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటంటే మీరు ఆల్మోస్ట్ నమ్మేస్తారు. ఇప్పుడు ఎట్లిస్తారు, ఆ సైబర్ క్రైము లేకపోతే ముంబై సైబర్ బ్రాంచ్ లేదా ఢిల్లీ సైబర్ బ్రాంచ్ అని చెప్పి చెప్తారు. నువ్వు పలానా దాంట్లో ఇన్వాల్వ్ అయినావు, ఏదో ఫ్రాడ్లో నీ పైన మిస్అప్రాపరేషన్ ఉంది, నిన్ను దీని నుంచి కాపాడాలంటే నువ్వు మాకు 50,000 లక్ష ఏదో చేయాలనేసి ఆల్మోస్ట్ లీగల్గా అంటే వాళ్ళు డాక్యుమెంట్లు కూడా ప్రాపర్గా తయారు చేస్తారు. అది తయారు చేసేసి మనల్ని డిమాండ్ చేస్తారు, నిన్ను ఇస్తే మిమ్మల్ని వదిలేస్తాము, మా దగ్గర ఆర్డర్ ఉంది, అరెస్ట్ వారెంట్, నువ్వు ఇస్తే ఓకే, లేదంటే మీ ఇంటి దగ్గరికి వచ్చి చేస్తామంటారు. సో అట్లాంటి ట్రాప్లో ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో పడకండి. మీకు అట్లాంటిది ఏదన్నా హరాస్ చేస్తున్నారు, మీ దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు, నువ్వు ఆ క్రైమ్లో ఉన్నావు, నువ్వు ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్లో ఉన్నావు అంటే మీ దగ్గర ఇమీడియట్గా ఏంటంటే ఆ నెంబర్ బ్లాక్ చేసుకోండి. ఇంకోటి మీకు తెలిసింది ఏంటంటే 1930 అని డైల్ 1930 ఉంటుంది, దానికి ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయండి, లేదంటే కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయండి. అంతేగాని ఎవడైనా ఫోన్ చేసి మీకు ఇట్లాంటిది మీరు దీంట్లో ఇన్వాల్వ్ అయినారు, మీరు డబ్బులు కట్టాలంటే దయచేసి ఎవరు రూపాయి కూడా కట్టకండి. అట్లాంటివన్నీ చాలా వరకు ఫ్రాడ్ ఉంటాయి. ఏదన్నా ఉంటే మీరు కన్సర్న్డ్ స్టేషన్కి అప్రోచ్ అవ్వండి. అంతేగాని ఎవరికి కూడా మీరు చేయండి ఫోన్పే నెంబర్ అని ఇచ్చినాడంటే దయచేసి మోసపోకండి. ఇంకోటి వచ్చేసి ఈ జాబ్ ఫ్రాడ్స్ కూడా, అదేంది ఇంత డబ్బులు ఇవ్వండి మేము జాబ్ ఇప్పిస్తాము, అట్లాంటివన్నీ ఏది నమ్మకండి. మీరు ఏదైనా కానీ ఒక ట్రస్ట్ లేకోకుండా ఎవరికి డబ్బు లేకండి. ఏదైనా ఉందంటే జెన్యున్గా ఒక సర్కిల్ ఉంటుంది మీకంటూ, జాబ్ ఇంటర్వ్యూస్ దాన్ని బట్టి వెళ్తారు, కానీ ఏదో ఇప్పిస్తామనేటివన్నీ కూడా చాలా వరకు ఈ టైంలో ఫ్రాడ్ ఉంటున్నాయి. దయచేసి ఏది నమ్మి ఎవరికి కూడా ఇట్లా డబ్బులు కూడా పెట్టద్దండి. మనం ఎంతో కష్టపడితేనే మనకి డబ్బులు అనేది వస్తుంది. ఈవెన్ 100 రూపాయలు 1000 రూపాయలు కూడా వాల్యుబులే. సో ఎవరికి కూడా డబ్బులు ఇవ్వకండి, దయచేసి కేర్ఫుల్గా ఉండండి. ఏదైనా ఉందంటే ఇమీడియట్గా సైబర్కి సంబంధించిందంటే డైల్ 1930 చేయండి, లేదంటే కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్ ఇమీడియట్ ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఇందాక నేను చెప్పినట్టు నా నెంబర్కి 9440796738 మీరు ఆల్వేస్ ఎప్పుడైనా నాకు మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. ఏదైనా ఉందంటే నేను దానిపైన యాక్షన్ తీసుకుంటాను. థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు తల్లిదండ్రులకి పిల్లలకి ఎంజాయ్ తీసుకుంటున్నారు అలవాటు ఉందని చెప్పే విషయం తెలుసు. అయితే వాళ్ళు పోలీసు వాళ్ళకి చెప్పినా లేదంటే బయట ఎక్కడైనా చెప్పినా కూడా పిల్లలు వచ్చి తల్లిదండ్రుల పైన దౌర్జన్యం చేస్తున్నారు. ఒకవేళ పోలీసుల దగ్గర పోతే కేసు నమోదు చేస్తారు, పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుందని చెప్పి భయపడుతున్నారు. అటువంటి తల్లిదండ్రులకు మీరు ఎటువంటి సూచనలు ఇస్తారు? ఒకటే అండి నేను చెప్పేది, ఇప్పుడు కేసు పెడితే ఫ్యూచర్ పోతుంది అది ఇది అనుకుంటే, రేపు పొద్దున ఇప్పుడు వదిలేసినాడు, ఇప్పుడు గాంజా అడిక్షన్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాడు, ఆ నెక్స్ట్ ఇంకా చేస్తాడు, దాని నుంచి మర్డర్లకు వెళ్తాడు, ఇంకా మిగిలిన ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా వెళ్తాడు. సో దయచేసి మీరు ఇట్లా మీ అబ్బాయి లేదా మీ పిల్లలు ఎవరైనా ఇట్లా గాంజా అడిక్షన్లో ఉన్నారంటే అండి ఇమీడియట్గా చెప్పడం వల్ల దానికంటే ఒక రిహాబిలిటేషన్ సెంటర్లు, కౌన్సిలింగ్ సెంటర్లు ఉంటాయి. సో దాని నుంచి మీరు కాపాడుకోవచ్చు. లేదని మీరు వదిలేసి పోలీసుల దగ్గరికి పోతే కేసు అయితే మళ్ళీ ఎట్లా ప్రాబ్లం అవుతుంది అనుకుంటే అక్కడ మీ పిల్లోనికి ఇంకా మీరు హార్మ్ చేసినట్టు. డెఫినెట్గా ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో మీ పిల్లలు గాంజా అడిక్షన్ ఉంది, మీరు చెప్పేకి ఏదైనా ఇబ్బంది పడుతున్నారు అంటే మాత్రం అక్కడ మీ పిల్లోనికి మీరు కెరీర్ డిస్ట్రాయ్ చేసినట్టే. అట్లాంటిది ఏదన్నా కూడా ఇమీడియట్గా ముందు పెట్టారంటే దానికంటూ కౌన్సిలింగ్ సెంటర్లు ఉంటాయి, డి అడిక్షన్ సెంటర్లు ఉంటాయి. డెఫినెట్గా ముందుకు రావాలి, చెప్పాలి, అప్పుడే ఇది అనేది కంట్రోల్ అవుతుంది. లేదనేది ఇంకా ఒకటి ఉండేది పెరుగుకుంటా పోతుంది, కానీ ఎప్పుడు మనం వదిలేస్తే అదంతా అది తగ్గదు. సో దయచేసి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో దీని గురించి మీ పిల్లలకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలి, ముందుకు రావాలి. ఏదైనా ఇష్యూ ఉందంటే పోలీసులకు కానీ లేదంటే వేరే స్టేక్ హోల్డర్స్ ఉన్నారు సొసైటీలో, వాళ్ళకి చెప్పడానికి కూడా మీరు ముందుకు రావాలి. మదనపల్లి పట్టణ ప్రజలందరికీ నా నమస్కారం. నేను మదనపల్లి 1 టౌన్ సిఐ. అయితే దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి ఈరోజు రేపు మదనపల్లి పట్టణం నందు బెంగళూరు రోడ్లో ఉన్నటువంటి కోర్టులో గంగమ్మ దేవత యొక్క
గంగ జాతర కార్యక్రమం ఉంటుంది. పెద్ద ఎత్తున భక్తాదులు అందరూ కూడా దీనికి హాజరవ్వడం జరుగుతుంది. దాదాపు 1,00,000 మంది వరకు హాజరవుతారని చెప్పేసి ఓవరాల్గా ఆర్గనైజర్స్ చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మదనపల్లి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేయడం ఏమిటంటే మనకి అంత పెద్ద ఎత్తున భక్తులు వచ్చినప్పుడు మనకి పార్కింగ్ ప్లేస్ అనేది లేదు. కాబట్టి దయచేసి 4 వీలర్స్ లాంటివి తీసుకురాకోకుండా దూరంగా మీరు పార్కింగ్ చేసుకొని ఓన్లీ దగ్గరలో మనుషులు ఓన్లీ వాకింగ్ రూపంలో వచ్చి గంగమ్మ దేవతను దర్శించుకోవాలని చెప్పేసి డిపార్ట్మెంట్ తరఫున కోరుతున్నాం. 2 వీలర్స్ లాంటివి తీసుకొచ్చుకొని కోర్టులో పెట్టుకోవచ్చు. ఇమీడియట్లీ దాన్ని మనం దర్శనానంతరము మనము తీసుకొని పోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కోర్టు ప్రాంగణం కూడా చిన్నదిగా ఉంది కాబట్టి. అదేవిధంగా మీ యొక్క విలువైన బంగారు ఆభరణాలను కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అనవసరంగా విలువైన బంగారు ఆభరణాలు ధరించకుండా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలి. సెల్ ఫోన్లు లాంటివి కూడా జాగ్రత్త పెట్టుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీదే ఉంటుంది. దాదాపు బందోబస్తు నిమిత్తం దాదాపు 200 మంది ఫోర్స్ని ఉపయోగించడం జరుగుతుంది. 5 మంది సిఐలు, 10 మంది ఎస్ఐలు, స్పెషల్ పార్టీసు, దాదాపు 200 మంది కానిస్టేబుల్స్ ఈ అమ్మవారు ఊరేగేటువంటి రూట్ మొత్తము అరేంజ్ చేయడం జరిగింది బందోబస్తు. కాబట్టి మన యొక్క మదనపల్లి యొక్క ప్రతిష్టకి దెబ్బగా కాకుండా మత సామరస్యంగా అందరూ కుల మతాలకు అతీతంగా కలిసిమెలిసి ఇంతకు మునుపు ఏ విధంగా అయితే జరుపుకున్నామో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా సక్సెస్ఫుల్గా విజయవంతంగా గంగ జాతరను జరుపుకున్నకు మీ అందరి యొక్క సహకారము పోలీస్ డిపార్ట్మెంట్కి అందివలసిందిగా కోరుకుంటూ ముగిస్తుంది. తన భూమికి సంబంధించి కోర్టులో కేసు నడుస్తుండగా అక్రమంగా కొన్నవారికి విద్యుత్ అధికారులు కరెంటు కనెక్షన్ ఇచ్చి తమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని కోర్టు నోటీసులను సైతం ఖాతరు చేయడం లేదని బాధితుడు వాపోయాడు. నేడు అతను మదనపల్లె ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిమ్మనపల్లె మండలం అగ్రహారం పంచాయతీ రెడ్డివారిపల్లికి చెందిన బాధితుడు శ్రీనివాసరెడ్డి మంగళవారం మదనపల్లె ప్రెస్ క్లబ్ విలేకరుల సమావేశం నిర్వహించి తన గోడును వెళ్లబోసుకుని న్యాయం చేయాలని అభ్యర్థించాడు. బాధిత శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ 1964 నుంచి మాకు పూర్వీకుల నుంచి సంక్రమించిన 3 ఎకరాల భూమి ఉందన్నారు. ఉద్యోగరీత్యా తాను బెంగళూరులో ఉన్న సమయంలో తమ భూమిని కొంతమంది కబ్జా చేసి దానికి తప్పుడు రికార్డులు సృష్టించి ఇతరులకు విక్రయించాలని తెలిపారు. విషయం తెలుసుకున్న తాను రికార్డులతో సహా కోర్టులో కేసు వేయడంతో సదరు భూమిలో ఎలాంటి పనులు చేయొద్దని కోర్టు నోటీసులు జారీ చేసిందన్నారు. అయితే తమ భూమిని అక్రమంగా కొన్నవారు అందులో బోరు వేసుకొని విద్యుత్ కనెక్షన్కు దరఖాస్తు చేసుకున్న విషయం తెలుసుకుని ట్రాన్స్కో అధికారులను కలిసి అభ్యంతరం తెలిపారన్నారు. సదరు తహసీల్దార్ ట్రాన్స్కో ఏఈకి కోర్టు నోటీసులు చూపించి ఇది తమ భూమి అని ఇందులో ఎలాంటి అనుమతులు ఇవ్వద్దని చెప్పినప్పటికీ రాజకీయ ఒత్తిళ్లు ఉన్న కారణంగా తాము బోరుకు విద్యుత్ కనెక్షన్కు అనుమతి ఇచ్చినట్లు వారు తెలిపారు. అధికారులు తమకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపి న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు. అందరికీ నమస్కారం సార్. నా పేరు జి శ్రీనివాసరెడ్డి, నిమ్మనపల్లి మండలం అగ్రహారం పంచాయతీ రెడ్డివారిపల్లి విలేజ్. ఈరోజు మన ప్రెస్ క్లబ్కు రావడానికి కారణము నాకు ఒక ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది. రెడ్డివారిపల్లి విలేజ్లో ఉన్న సర్వే నెంబర్ 5లో 1వ లెటరు 2 ఎకరాల 91 సెంట్లు ఉండగల భూమిని మా నాన్న పేరుతో ఉన్నది. కానీ అదే భూమిని నాకు తెలియకుండా కొందరు వ్యక్తులు దీన్ని అమ్మేసి వేరే వాళ్ళకి అమ్మేసి ఇప్పుడు వాళ్ళు ఆకుపేరులో ఉన్నారు. నేను మా తల్లిగారు అయిన జి ఓబుల్రెడ్డి 2009లో మరణించినారు. వాళ్ళు మరణించిన తర్వాత 2009 నుంచి 2019 వరకు నేను బెంగళూరులో ప్రైవేట్ ఉద్యోగంలో చేస్తున్నాను. ఇప్పుడు ఊరికి వచ్చాక నా భూమి రికార్డ్స్ అన్నీ చూసుకుంటే ఈ 5లో 1 సర్వే నెంబర్ 5లో 1 3 ఎకరాల యాక్సిడెంట్ మా పూర్తి హక్కు మాకు ఉన్నప్పటికీ 1964 సంవత్సరం నుంచి మాకు పూర్తి డాక్యుమెంట్లు మాకు ఉన్నప్పటికీ జస్ట్ వాళ్ళు ఒక పాస్బుక్ వేరే వ్యవస్థను మేనేజ్ చేసి సేల్ చేయడం జరిగింది. ఇదే విషయమై నేను సివిల్ కోర్టులో కేసు కూడా వేశాను. ఓఎస్ నెంబర్ 314 రిజిస్టర్ అయింది. దీంట్లో ఓఎస్ నెంబర్ 314లో ఉన్నటువంటి పార్టీలందరికీ కూడా కోర్టు నుండి సమన్లో చేరవేయడం జరిగింది. అయినా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆక్యుపేషన్లో ఉన్నటువంటి కరీం మునీషా మేము బోర్ వేసాము, మాకు పవర్ కనెక్షన్ కావాలా అట్లనే అప్లై చేశారు. మేము ఏఈ గారికి మళ్ళీ ఎంఆర్ఓ గారికి
లాయర్ నోటీస్ ఇచ్చి దీన్ని కన్సిడర్ చేయొద్దండి అని ఇది డిస్ప్యూట్లో ఉన్నదని చెప్పడం జరిగింది. అయినా కూడా దీన్ని ఏఈ గారు మాకు రాజకీయ నాయకుల ఒత్తిడులు ఉన్నాయి, వాళ్ళకు 1B పాస్బుక్ ఉన్నది, మేము ఇవ్వాలి అని ఖచ్చితంగా మాకు చెప్తున్నారు. మేము దీన్ని ఆల్రెడీ అబ్జెక్షన్ చేసి ఉన్నాం. మీ యొక్క పత్రికా విలేకరుల సమక్షంలో మేము అడుగుతున్న రిక్వెస్ట్ ఏంటంటే, గౌరవనీయులు ఎంఆర్ఓ గారు కానీ మన గౌరవనీయులు ఏఈ గారు కానీ మా యొక్క కోర్టు కేసును పరిశీలించి ఎవరికి హక్కు ఉన్నదో లేదో కోర్టు పరిశీలిస్తుంది. కానీ అంతవరకు మీ యొక్క రాజకీయ నాయకుల ఒత్తిడి వల్లనో దేని వల్లనో మాకు ఇబ్బంది కలిగించేట్టుగా చేసి మా భూమిని అన్యాక్రాంతాన్ని గురి చేయకుండా ఇప్పుడు ఉన్నట్టుగానే చేయవలసిందిగా మీ సమక్షంలో ఏఈ గారిని ఎంఆర్ఓ గారిని కోరుతున్నాను. ఎటువంటి కరెంట్ కనెక్షన్ కానీ దేనికైనా ఇచ్చినా కూడా మీరే దానికి బాధ్యులు. కోర్టు నుంచి నోటీసులు మీకు ఆల్రెడీ చేరవేయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మా రెడ్డివారిపల్లి విలేజ్లో ఆల్రెడీ నా మీద కక్ష సాధింపు చర్యలు సాగిస్తున్నారు. ఏదైతే ప్లాన్లో దారిలో ఉన్నాయో అవన్నీ కూడా స్టాప్ చేస్తున్నారు. దీన్ని నేను సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్లాను. దీనివల్ల నాకు ఫర్దర్ ఇంకా సమస్యలు రాకుండా ఈ యొక్క సర్వే నెంబర్ 5లో 1 రికార్డులు ఎవరికి ఉన్నాయో పరిశీలించి నాకు న్యాయం జరుగుతుందని మీ సమక్షంలో అడుగుతున్నాను. నమస్కారం. 10వ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సోమవారం నుండి తరగతులు ప్రారంభమయ్యాయని మదనపల్లె ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బాలకృష్ణమూర్తి తెలిపారు. నేడు ఆయన ఛాంబర్ నందు విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం మొదటి విడత అడ్మిషన్లు జరుగుతున్నాయని విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల అనంతరం 2వ విడత అడ్మిషన్లు జరుగుతాయని చెప్పారు. విద్యార్థులకు క్వాలిఫైడ్ అధ్యాపకులచే బోధన ఉంటుందని, మధ్యాహ్న భోజన వసతి ఈ ఏడాది నుండి ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రెండు 2025-26 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల మదనపల్లెలో విద్యా సంవత్సరంలో వేసవి సెలవుల అనంతరం క్లాస్ వర్క్ అనేది ప్రారంభించబడింది. విద్యార్థులు 110 మంది హాజరయ్యారు. ఇంకా 140 మంది వరకు రావాల్సి ఉంది. విద్యార్థులకు అధ్యాపకుల ద్వారా, క్లాస్ టీచర్ల ద్వారా ఫోన్ కాల్స్ చేసి అటెండ్ కావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఒక్కొక్క విద్యార్థికి 12 నోట్బుక్లు, వైట్ 6, రూల్ ఒక 6 ఇవ్వడం జరిగింది. అంతమంది విద్యార్థులకు కూడా సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్స్ ఏప్రిల్ నెలలోనే మేము విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు మిడ్ డే మీల్ కూడా మనం 2వ తారీఖు నుంచే ప్రారంభించాము. మిడ్ డే మీల్, చిక్కు, ఎగ్స్ కూడా సరఫరా చేయడం జరిగింది. కాబట్టి విద్యార్థులకు ఈ మీడియా ద్వారా మీకు తెలియజేసేది ఏమంటే, మీరు కళాశాలకు హాజరైతే మీరు ఎంతో ఉపయోగం ఉంటుంది. క్లాసెస్కి అబ్సెంట్ అయితే మనము ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉండదు. కళాశాల ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహింపబడుతూ ఉంది. ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్స్ కూడా చాలా స్లోగా జరుగుతూ ఉన్నాయి. నేను ఈ వీడియో ద్వారా, ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను తెలియజేసేది ఏమంటే, మా కళాశాలకు రండి, గదులు చూడండి, వాళ్ళకున్న సౌకర్యాలు చూడండి, అధ్యాపకులతో మీరు ఇంటరాక్ట్ కండి. ప్రైవేటు విద్య కన్నా కూడా మేము చాలా విభాగాల్లో ఉత్తమమైన విద్యను అందిస్తున్నాము. ముఖ్యంగా కూడా 982 మార్కులు మా విద్యార్థులు సాధించారంటే మీరు గుర్తించండి. మా కళాశాలలో చేరే విద్యార్థులంతా కూడా పేద వర్గానికి చెందినవారు. అదేవిధంగా ఎలాంటి అవకాశాలు లేకపోవడం వల్ల మా కళాశాలలో చేరుతున్నారు. ఒక 20-30 వేలు కట్టేట్టుగా ఉంటే కూడా ప్రైవేటు కళాశాలకు వెళ్తూ ఉన్నారు. కానీ అంతకంటే ఆ కళాశాలలో సాధించిన ఫలితాల కంటే మేము ఉత్తమమైన ఫలితాలు సాధించాము. కళాశాల 80% రిజల్ట్ సాధించిందంటే మదనపల్లి పట్టణంలో ఉండే పేరెంట్స్, తల్లిదండ్రులు దీన్ని గుర్తించండి, పబ్లిక్ కూడా గుర్తించండి. మా కళాశాలకు రండి. ఆ టాయిలెట్స్ కావచ్చు, తరగతి గదులు కావచ్చు, లైటింగ్ కావచ్చు, ఫ్యాన్లు కావచ్చు, మరి మధ్యాహ్న భోజన పథకం కావచ్చు, ఉచిత నోట్బుక్లు, ఉచిత టెక్స్ట్ బుక్లు, ఉచిత రికార్డులు కూడా మేము సరఫరా చేస్తున్నాం. ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్లు కూడా మేము ఇస్తూ ఉన్నాం.
కాబట్టి టెక్స్ట్ బుక్లతో ప్రాబ్లం లేదు, నోట్బుక్లతో ప్రాబ్లం లేదు. కాబట్టి ఈ మీడియా ద్వారా మీకు తెలియజేసేది ఏమంటే, మదనపల్లి పట్టణ ప్రజలారా, మీరు ఒకవేళ చేర్చకపోయినా పర్వాలేదు, మా కళాశాలకు ఒకసారి వచ్చి ఇక్కడ ఉన్న సౌకర్యాలను చూసి మీరు సంతృప్తి చెందితే మా కళాశాలలో చేర్చాల్సిందిగా కోరుతున్నాము. పాఠ్యాంశాలు అనేటివి ప్రారంభమయ్యాయి, మధ్యాహ్న భోజనం పెడుతూ ఉన్నాం, అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన యోగాంధ్ర ప్రోగ్రాంను కూడా మనము నిర్వహించడం జరిగింది. ఈ యోగాంధ్ర ప్రోగ్రాం ఉదయం ప్రతిరోజు కూడా 21వ తారీఖు వరకు నిర్వహిస్తాం. 22వ తారీఖున ఇంటర్నేషనల్ యోగా డే మేము నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా 5వ తేదీ సామాజిక బాధ్యతగా వన సంరక్షణ, వన మిత్ర అంటే మనం మొక్కలను నాటి పర్యావరణానికి మేలు చేసేందుకు కార్యక్రమం కూడా రూపొందించాం. 5వ తారీఖు కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా మేము చేపట్టాం. కాబట్టి అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రిన్సిపల్ గారు కోరుతున్నారు. వర్షాలు సకాలంలో కురవాలని, పాడి పంటలతో రైతులు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోట్లో గంగమ్మకు మహిళలు డీలు మోయడం జరిగిందని కోట్లో గంగమ్మ ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. నేడు మదనపల్లె పట్టణంలోని బండ మీద కమ్మపల్లి మహిళలు గంగమ్మకు డీలు మోశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అమ్మవారికి డీలు మోసి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. అందరికీ నమస్కారము. ఈరోజు కోట్లో గంగమ్మ జాతరకు అంటే 3వ తారీఖు రాత్రికి తెల్లవారుజామున 4వ తారీఖు తెల్లవారుజామున పగలు అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు రాత్రికి అమ్మవారిని ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఈరోజు ప్రతిష్ఠించిన తర్వాత అమ్మవారికి సాంప్రదాయ పద్ధతిలో ఏవేవి సాంగ్యాలు ఉన్నాయో ఆ సాంగ్యాలన్నింటినీ కూడా కంప్లీట్ చేసి రేపు మొత్తం అమ్మవారి దర్శనం భక్తులకు కల్పించడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపా కటాక్షాలను పొందాలని, అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నాము. కావున రేపు రాత్రికి అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. అమ్మవారి ఊరేగింపు అయిపోయిన తర్వాత జల్దీలో కలిపితే అమ్మవారి తిరునాళ్ళు అక్కడికి ముగుస్తుంది. కావున ప్రతి ఒక్కరూ ఈరోజు రాత్రికి రేపు పగలు మొత్తం రేపు పగలు అంటే రేపు పగల నుంచి రేపు రాత్రి వరకు జరుగుతుంది తిరునాళ్ళు. అంగరంగ వైభవంగా కీలుగుర్రాలు, డప్పు వాయిద్యాలు అన్ని సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది. భక్తుల సౌకర్యార్థము వాటర్ బాటిల్స్ అయితే ఏమి, నెక్స్ట్ అన్నదానం అయితే ఏమి, బ్యారికేడ్లను కానీ, క్యూ లైన్లు కానీ, అలంకరణలు కానీ అన్నీ కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. రేపు ఇంకా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం విద్యుత్ దీప అలంకరణలపై చాలా ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు 2-3 సంవత్సరాల ముందు అప్పుడు కరోనా వచ్చి ఇప్పుడు సరిగ్గా చేయలేకపోయాము. ఇప్పుడు అన్నీ కూడా సమసిపోయినాయి. గుడి కూడా అద్భుతంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. కమిటీ సభ్యులు కూడా ప్రతి ఒక్కరు కూడా అహర్నిశలు కష్టపడుతూ ఉన్నారు. ఎందుకంటే అమ్మవారి ఊరేగింపుకు, అమ్మవారి పూజకు మన రాష్ట్రంలో మన ఊరి ప్రజలే కాకుండా, బండమింద కంపల్లి ప్రజలే కాకుండా మొత్తం మదనపల్లి మనకు
బార్డర్ అయినటువంటి కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా వేలాదిగా భక్తులు తరలి వస్తారు. కావున వచ్చే జనాలని దృష్టిలో పెట్టుకొని, క్రౌడ్ని దృష్టిలో పెట్టుకొని అన్ని ఏర్పాట్లు జరగడం జరిగింది. ఈ ఏర్పాట్లకు ప్రతి ఒక్కరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ అయితే మరీ చాలా ప్రత్యేక దృష్టి సారించారు. ఈ కార్యక్రమాన్ని, ఈ జాతరని దిగ్విజయంగా నడిపించాలని ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా నిర్ణయించారు. అదేవిధంగా భక్తులు కూడా ఈరోజు రేపు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. నమస్కారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీని ఎంత మత సామరస్యంగా నిర్వహించి జిల్లాలో ఆదర్శంగా నిలిచారో అలాగే కోర్టులో గంగమ్మ జాతరను, బక్రీద్ పండుగలను ఆదర్శంగా జరుపుకోవాలి. డీఎస్పీ మహేంద్ర సూచన. బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులు సంయుక్తంగా డిపాజిట్లు పెంచి బ్యాంకు అభివృద్ధికి సహకరించాలి. డీసీసీ బ్యాంకు మేనేజర్ సోమశేఖర్ రెడ్డి విజ్ఞప్తి. మదనపల్లె పట్టణంలోని డీసీసీ బ్యాంకు నందు ఖాతాదారులతో సమావేశాన్ని నిర్వహించిన బ్యాంకు అధికారులు. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.